పవన్ కళ్యాణ్ గారి ఓజీ మూవీ, ఈ మూవీకి సంబంధించి ఆ టీం బాగానే గట్టిగానే హైప్ క్రియేట్ చేస్తున్నారు. అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారి అభిమానులు, జన సైనిక్స్ కూడా బాగానే బీభత్సంగా హైప్ క్రియేట్ చేస్తున్నారు. ఎందుకంటే ఈ సినిమాని ఎలాగైనా సరే అట్లీస్ట్ 100 కోట్లు క్రాస్ అయ్యే విధంగా చేయాలని చెప్పేసి పాపం నానా తంటాలు పడుతున్నారు. ఇక్కడ ఇంకొకటి ఏమంటే, ఒకవేళ ఓజీ మీద ఏమైనా సరే నెగిటివ్ వచ్చి ఆ సినిమా అస్సాంకి వెళ్ళిందనుకో, దాని డైరెక్టర్ మీద తోసేయడానికి కూడా అప్పుడే జన సైనిక్ సిద్ధమైపోయారు. ఎందుకంటే ఆ సినిమా డైరెక్టర్ ఐ థింక్ సుజిత్ రెడ్డి అనేసి జనసేన వాళ్ళు పవన్ కళ్యాణ్ గారి అభిమానులు అప్పుడే సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నారు. సుజిత్ రెడ్డి అని చెప్పేసి అతని ప్రొఫైల్ని బాగానే రెడీ చేసి పెట్టుకున్నారు. ఒకవేళ ఆ సినిమా మీద ఏమైనా సరే నెగిటివ్ టాక్ వచ్చి సినిమా అస్సాంగ్ పోతే మొత్తం తీసుకెళ్ళి అతని మీద తోసేయడానికి సిద్ధమైపోయారు. అదొకటంటే, ఇప్పుడు ఈ ఓజీ సినిమా మన ఏపీలో, తెలంగాణలో అయితే మన ప్రభుత్వమే, తెలంగాణలో కాబట్టి మనవాడి ప్రభుత్వమే కాబట్టి రేట్లు పెంచుకున్నా, ఏం పెంచుకున్నా, ఎన్ని జీవోలు ఇచ్చుకున్నా పెద్ద ఇష్యూ అయితే ఉండదు. అదేవిధంగా పక్క దేశాల్లో, వేరే దేశాల్లో, ఇతర దేశాల్లో మనం అనుకునేది జరగాల, అంతా కూడా ఫేక్ క్రియేట్ చేసేస్తాం, లేని దాన్ని కూడా సృష్టించేస్తాం, మీరు ఇలా చెయ్యండి అని చెప్పేసి వాళ్ళ మీద ప్రెజర్ చేశారనుకో, ఇతర దేశాల్లో ఇక్కడ ప్రెజర్ చేసినంత అక్కడ ప్రెజర్ చేస్తే అక్కడ నడవదు, అక్కడ ఎవరు ఇంకోలా ఉంటుంది. సేమ్ అలానే ఈ ఓజీకి సినిమాకి సంబంధించి కెనడాలో బిగ్ షాక్ తగిలింది వాళ్ళకి. కెనడాలో ఇండియా పరువు తీసేశారు. సెక్యూరిటీ రీజన్స్ వల్ల ఓజీ మూవీ అన్ని షోలను యోర్క్ సినిమాస్ క్యాన్సిల్ చేసింది. అమ్ముడుపోయిన టికెట్లకు రీఫండ్ ఇస్తాం, ప్రేక్షకుల సేఫ్టీని పణంగా పెట్టి మూవీని మాత్రం ప్రదర్శించలేం అనేసి ఒక ప్రకటన రిలీజ్ చేశారు. ఆ ప్రకటన ఇప్పుడు సోషల్ మీడియాలో బీభత్సంగా వైరల్ అవుతుంది. యోర్క్ సినిమాస్, మన వైపు ఎలా అయితే ఈ ఉంటాయి కదా సినిమాల్ని డిస్ట్రిబ్యూట్ చేసేవాళ్ళు, సేమ్ అలానే అక్కడ కూడా యోర్క్ సినిమాస్ అనేసి ఆ సినిమా వాళ్ళు ఒక ప్రకటన రిలీజ్ చేశారు. అంతేకాదు, ఓజీ డిస్ట్రిబ్యూటర్లకు సంబంధించినటువంటి వాళ్ళు సౌత్ ఏషియా మూవీ ఇండస్ట్రీని కంట్రోల్ చేసే ఉద్దేశంతో టికెట్ సేల్స్ నెంబర్లు ఫేక్గా పెంచమని ప్రెజర్ చేశారంట. అక్కడ కూడా ఫేక్ నెంబర్స్ కూడా, అంటే టికెట్ సేల్స్ నెంబర్స్ని ఫేక్గా పెంచమని చెప్పేసి ప్రెజర్ చేశారంట. ఇదేమైనా ఏపీనా? అదేమైనా తెలంగాణనా? ఇక్కడైతే పొలిటికల్ డ్రామాలు సాగించడానికి ఎన్నో అవకాశాలు ఉంటాయి. విదేశాల్లో కూడా ఇలాంటి ప్రెజర్ చేస్తే ఎగిస్తంటారు. ఇది ఏపీ కాదు, మీ పొలిటికల్ డ్రామాలు సాగించడానికి అనేలా యోర్క్ సినిమాస్ ఇలా ఒక ప్రెస్ నోట్ కూడా రిలీజ్ చేసింది. సినిమా ప్రదర్శించడానికి సేఫ్టీ రీజన్స్ అంటే, ప్రీ రిలీజ్ ఈవెంట్లో లీడ్ యాక్టర్ పవన్ కళ్యాణ్ లాగే ఆయన ఫ్యాన్స్ కూడా థియేటర్లకు కత్తులతో వస్తారేమో అనేసి బహుశా భయపడినట్లు ఉన్నారు. అందుకే ఎడ్యుకేషన్ చాలా ఇంపార్టెంట్ కదా, అందుకే ఆ దేశాల్లో కూడా సేఫ్టీ ప్లస్ ఎడ్యుకేషన్ ఇంపార్టెంట్ కాబట్టి అక్కడ కొంచెం జాగ్రత్తలు తీసుకుంటూ ఆ సినిమాని ప్రదర్శించడమే పూర్తిగా ఆపేశారు. అతి చేయొచ్చు, మన ఏపీలో చేసుకోవాలా, మన తెలంగాణలో చేసుకోవాలా, అంతేగాని విదేశాల్లోకి వెళ్ళి మనం అతి చేసామనుకో, అతి పీక్ లెవెల్కి వెళ్ళిందనుకో, ఇదిగో వ్యవహారాలు ఇలానే ఉంటాయి. కాబట్టి ఎక్కడ అతి చేయాలా, ఎక్కడ అతి చేయకూడదు, ఇవన్నీ కూడా తెలుసుకోవాలి. పెద్ద ప్రెస్ నోటే రిలీజ్ చేశారు యోర్క్ సినిమాస్ మేనేజ్మెంట్ అని చెప్పేసి, పెద్ద లెటర్ రిలీజ్ చేశారు. ఓజీ సినిమా డిస్ట్రిబ్యూటర్ల వల్ల ప్రజల భద్రతకు ముప్పు అనేసి సినిమా ప్రదర్శనను నిలిపివేస్తున్నామని చెప్పేసి ఒక ప్రకటన అయితే రిలీజ్ చేశారు. ఎందుకంటే మన సైడ్ అయితే, మన పక్క అయితే ప్రీ రిలీజ్ ఈవెంట్లో కత్తిరెత్తుకొని ఇలా తిప్పినా, ఇలా వెనక్కి ముందుకి తిప్పినా అది లీగల్ కాదు. లీగల్గా ఏం ఇష్యూ ఉండదు, ఎందుకంటే అది ఆనవాయితీ అయిపోయింది. ఇదే విదేశాలు చేశారనుకో మడత పెట్టేస్తారు.
కాబట్టి ఎక్కడి వరకు మన లెవెల్ ఉందో అంతవరకే చూసుకోవాలి. అదే చెప్తారు కదా పెద్దవాళ్ళు, మన తోక ఎంత ఉందో అంతే ఊపాల, కాదనేసి ఎక్కువ ఊపామనుకో పరిస్థితి ఇలానే ఉంటుంది. కాబట్టి అన్ని చోట్ల తోక ఆడించకూడదు, కొన్ని చోట్ల తగ్గాల. చంద్రబాబు నాయుడు గారిని చూసి నేర్చుకోండి. ఆయన ఎక్కడ తగ్గాలో, ఎవరిని తొక్కాలో, ఎప్పుడు ఎవరితో కలవాలో బాగా ప్రీ ప్లాన్డ్గా ఉంటాడు. ఆ విధంగా ఉండాలి. కానీ మనకి మన స్థాయికి మించి అనవగాని ప్లేస్లో మనమేదో క్రియేట్ చేసేద్దాం, మన ప్రతాపం ఏదో చూపించేద్దాం అనుకున్నాం అనుకో, రియాక్షన్ కూడా ఇలానే ఉంటుందనేసి నా భావన. సో మొత్తానికి అయితే యోర్క్ సినిమాస్ మేనేజ్మెంట్ ఇచ్చేటువంటి ప్రెస్ నోట్ ఇప్పుడు పవన్ కళ్యాణ్కి, అదేవిధంగా ఈ మూవీ ప్రొడ్యూసర్కి బిగ్ షాక్ అనేసి చెప్పుకోవాలి.